పుట్టపర్తి అంటే దేశం గర్వించదగ్గ ప్రదేశమన్నారు సీఎం చంద్రబాబు. దేశం గర్వించే రక్షణ కేంద్రంగా పుట్టపర్తి తయారవుతుందని తెలిపారు. పుట్టపర్తిలో ఇవాళ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి 15,000 కోట్ల రూపాయలతో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. భవిష్యత్తులో దేశానికి ఏపీ రక్షణ కవచంగా మారనుందన్న సీఎం చంద్రబాబు రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యతను తీసుకుంటామన్నారు. ప్రధాని పొదుపు మంత్రంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. Combat aircraft. We have built this ecosystem that has happened indigenization and so much efficient all here together. This is the place where the integration. పుట్టపర్తిలో దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. పుట్టపర్తి అంటే ప్రశాంతతే కాదు, ఇకపై దేశం గర్వించే రక్షణ కేంద్రం కూడా. శ్రీహరికోట నుంచి అంతరిక్ష శక్తి, నాగాయ లంక నుంచి క్షిపణ శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తి, పుట్టపర్తి నుంచి వైమానిక రక్షణ శక్తితో దేశానికి ఏపీ రక్షణ కవచంగా నిలబడుతుంది. అది మన రాష్ట్రం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో సీమ దశ మారుతుంది. రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి సీమ కేంద్రంగా మారుతుంది. డిఫెన్స్, డ్రోన్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, స్టీల్ పరిశ్రమలు, అదే మరి సిమెంట్ పరిశ్రమల రాకతో రాయలసీమని రతనాల సీమ చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. దేశానికి భద్రతే కాదు, ఆర్థిక భద్రత కూడా ముఖ్యం. ఇరాన్ అమెరికా యుద్ధం సెగ ప్రపంచమంతటా వ్యాపించింది. అనేక దేశాలు ఇప్పటికే పొదుపు చర్యలు చేపట్టాయి. నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మనం కూడా బాధ్యతతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నా దేశం, నా బాధ్యత. దీనితో ప్రతి ఒక్కరూ స్పందించాలి, ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి.